ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్య దేవాయ నమ. ముక్కోటి అమ్మవార్లకు శతకోటి శ్రీవార్లకు పాదాల నమస్కారములు. నేను మీ ఆది గురువు కోయదర నరసింహారాజు సిద్ధాంతి గారిని. ప్రజలందరికీ శ్రీ నూతన ఆంగ్ల సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అష్ట ఐశ్వర్యములు, భోగభాగ్యములు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరి కూడా బాగుండాలని అమ్మవారిని నమస్కరిస్తున్నాను. జనవరి నెల ధనస్సు రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి? వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా, చెడు ఫలితములు ఉన్నాయా? వీరికి ప్రేమ, విద్య, ఉద్యోగం, వ్యాపారము, మిగతా రంగాలలో ఏ విధంగా ఉందనే విషయాలన్నీ కూడా ఈ ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ నెలలో, జనవరి నెలలో ధన ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరికి ఎంతో కష్టపడినా కూడా ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఈ నెలలో చాలా తక్కువగా ఉంది. ఫలితం అనేది లేదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అందువలన ఆ ఆదాయం తక్కువగా ఉండడం వలన వీరికి ఖర్చులు కూడా, దానికి తగ్గట్టు ఖర్చులు కూడా మరి తక్కువగా ఉన్నాయని చూస్తే ఖర్చులు మాత్రం బీభత్సవంగా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు కూడా ఎక్కువగా ఉండడం వలన వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తుల ప్రకారంగా చూస్తే, వ్యాపారం చేసేవారికి పెట్టిన రూపాయి కాస్త ఎంతో కష్టపడి ఇక్కడ ఏర్పాటు చేసి ఆ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం అంతా కూడా గంగలో పోసినట్లుగా వీరికి చాలా వరకు నష్టాలనేవి కలిగి చాలా ఇబ్బందులు, సమస్యలు అనేవి ఈ ధనస్సు రాశి వారికి కలిగే అవకాశము ఈ జనవరి నెలలో ఎక్కువగా ఉంది. అదేవిధంగా వ్యాపారంలో మరి అందరికీ ఈ మార్గం కాదు. తక్కువ పెట్టుబడితో, చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి లాభాలు అనేవి బాగానే ఉన్నాయి. కొంత స్టేజ్ అని దాటిన వాళ్ళందరికీ కూడా చాలా వరకు నష్టాలు, లాసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాపారస్తులకే కాకుండా ఉద్యోగస్తులు కానీ, చిన్న ఉద్యోగస్తులు కానీ, ఇంట్లో ఉండేవాళ్ళు కానీ ఎవరికైనా కూడా ధన ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఈ ఒక ధనస్సు రాశి వారికి ఏ పని ఎందు కూడా ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఏ పని, కొత్త పని చేయాలన్నా, ఉన్న పని చేయాలన్నా, కొత్త మార్గాలలో వెళ్ళాలన్నా, సంపాదన పరంగా కానీ మిగతా పరంగా కానీ ఈ సంపాదన తక్కువగా ఉండడం వలన, ప్రశాంతత తక్కువగా ఉండి మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం వలన వీరు చేసే పని యందు ఇంట్రెస్ట్తో, ఆసక్తితో ఏ పని చేయలేరు. చురుకుతనం అనేది ఉండదు ఈ రాశి వారికి. ఈ ధనస్సు రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందని చూస్తే, ఉద్యోగస్తులకు వారు చేసే ప్రయత్నాలు, ఉద్యోగ అవకాశం గురించి చేసే ప్రయత్నాలు అనేవి ఈ ఒక రాశి వారికి కొంత అనుకూలంగా ఫలిస్తాయి. వీరికి కొన్ని మార్గాలు, కొన్ని అవకాశాలు అనేవి కూడా వీరికి వర్తించి వీరు చేసే ప్రయత్నం అనేది దాంట్లో సెట్ అయ్యే మార్గం కూడా వీరికి కొంత కలుగుతుంటుంది. కొంత వ్యక్తులకు ఇంకొంచెం సమయం అనేది తీసుకునే మార్గం అనేది ఉంది. ప్రతి ఒక్కరికి ఒక మార్గంలో లేదు. ఆ విధంగా ఉద్యోగస్తులకు కూడా ఈ విధంగా ఉంది. తర్వాత ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మంచి స్టేజ్కి, హై స్టేజ్కి వెళ్ళాలనుకొని, పెద్ద స్టేజ్కి వెళ్ళాలనుకునే వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదు. వీరు కొంత డౌన్ అయ్యే మార్గం ఉంది. కొంత అభినందనలు పడే యోగ్యత, పై అధికారుల నుంచి కొంత మాటలు పడే మార్గము, కొలీగ్స్ నుంచి కూడా కొన్ని అభినందనలు పడే మార్గము ఈ రాశి వారికి ఫలిస్తున్నట్లుగా కనబడుతుంది. అదేవిధంగా ధనస్సు రాశి వారికి ముఖ్యంగా దాంపత్య పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతోషం అనేది చాలా తక్కువగా ఉంది. వారి మధ్య కొన్ని గొడవలు, సమస్యలు, చికాకులు ఏర్పడే మార్గం ఉంది. వారికి కొంత డిస్టర్బెన్సెస్ వలన మైండ్ ప్రశాంతంగా లేకపోవడము, ఒకరికి ఒకరు మాట వినకపోవడము, ఒకరిని ఒకరు లెక్క చేయకపోవడము, అపనిందనలు, అపవాదనలు, వాదన ఎక్కువగా పడుతూ ఉంటారు. ఒకరు ఒక మాట వినరు, ఒకరు ఒక మాట అంటే పడరు. అందువలన ఆ వాదన వలన ఒక మాట అనబోయి ఇంకో మాట అనడము, మనసులో ఉన్నది ఇంకో విధంగా ట్రాన్స్లేట్ అవ్వడం వలన మానసికంగా వారు బాధపడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందువలన వారి ఇద్దరి మధ్య అన్యోన్యత తక్కువగా ఉంది. అదేవిధంగా
ఈ ఒక ధనస్సు రాశి వారికి విదేశీ ప్రయాణం గురించి ప్రయత్నిస్తున్న వారికి ఏ విధంగా ఉందని చూస్తే, విదేశీయానంలో ఉన్న వారికి కొంతకాలము సమయము తీసుకుంటే చాలా మంచిది. విదేశీయానంలో ఉన్నవారు ఈ నెల అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా ధనస్సు రాశి కలిగిన వారికి ప్రేమించుకున్న వ్యక్తులకు ఏ విధంగా ఉందని చూస్తే, ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య కొంత భావనలు, భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీరికి అంతకుముందు ఉన్నంత ప్రేమ, అనుకూలత ఈ ఒక సమయంలో ఉండదు. అంతకుముందు ఒకరు ఏ మాట అన్నా కూడా పడి తీసుకునేంత విధానం ఉండేది. అబ్బాయి అమ్మాయినన్నా, అమ్మాయి అబ్బాయినన్నా కూడా వారు ఏముందిలే దీంట్లో అని లైట్ తీసుకొని ముందుకెళ్ళేవాళ్ళు. అది ఈ సమయంలో వచ్చేసరికి ఆ భావన తక్కువై ఉంటుంది. ఏది చిన్న మాట అన్నా, పెద్దదేమన్నా కూడా అది తీసుకోలేక దాని మీద రివర్స్ అయ్యి అవతల వ్యక్తి మీద, అవతల ప్రేమించిన వ్యక్తి మీద కొంత వీళ్ళ కోపము, వీరి భావోద్వేగము కూడా వీరు దాన్ని రిప్లైగా చెబుతూ, రిప్లైగా ఇస్తూ వీరిని అవతల వ్యక్తిని బాధ పెట్టడమో, వీళ్ళు బాధపడడమో జరుగుతూ ఉండి వీరి మధ్యన కొంతవరకు చికాకులు, గొడవలు కూడా ఎక్కువ అవుతాయి. ఆ విధంగా సమస్యలు ఈ వీళ్ళకి కూడా ఏర్పాటు జరిగే మార్గం కనబడుతుంది. అదేవిధంగా ఈ ఒక ధనస్సు రాశి కలిగిన వారికి కోర్టు వ్యవహారాలు విధానంగా చూస్తే, కోర్టులో ఎంతో కాలం నుంచి కొంత తీర్పు కోసం ఎదురు చూస్తూ ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ఈ నెలలో కొంత ఫలితము, మంచి ఫలితం అనేది కలిగే అవకాశం ఉంది. వీరు ఎదురు చూస్తున్న దానికి ఆ ఫలితం కూడా వీరికి అనుకూలంగా వచ్చి, తీర్పు కూడా అనుకూలంగా వచ్చే మార్గము కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. అందువల్ల వీరికి కూడా కొంత సంతోష మార్గము, సహన మార్గము కూడా కలుగుతుంది. అదేవిధంగా ధనస్సు రాశి వారికి ముఖ్యంగా బంధుమిత్రుల వలన, బంధువర్గంలో ఉండే చుట్టాల వలన, బంధువుల వలన వీరికి కొంత అపనింద మార్గములో కూడా కొన్ని కలిగే అవకాశం కూడా ఉంది. వాళ్ళిద్దరి మధ్య కూడా బంధువులకి ఈ ఒక రాశి కలిగిన వారికి కొన్ని గొడవలు, చికాకులు, సమస్యలు కూడా పెరుగుతాయి. మిత్రుల వలన, ఫ్రెండ్షిప్ వలన వీరికి కొంత సహకారం అనేది లభిస్తుంటుంది. దానివలన ఫ్రెండ్షిప్ వలన పెద్ద సమస్యలు అంటూ ఏమీ లేవు. అది ఇవి ఒక ధనస్సు రాశి వారికి ఈ ఒక జనవరి నెలలో పడిగే గ్రహ సంచారము. వీరికి ఈ ధనస్సు రాశి వారికి వీరి జీవితం కొంచెం బాగుండాలన్నా, వీరికి కొంత మంచి ఫలితం కలగాలంటే వీరు సోమవారం రోజునాడు కానీ, గురువారం రోజునాడు కానీ వారి ఇంట్లో వారంతట వారు తలస్నానం చేసి ఆ పూజ గదిలో కూర్చొని 5 జ్యోతులు వెలిగించి, అది కూడా నెయ్యి దీపంతో జ్యోతులు వెలిగించాలి. 5 జ్యోతులు వెలిగించి వారి ఇంట్లో వారితో కొంత ప్రసాదం అనేది నైవేద్యంగా అక్కడ సమర్పించేసి, అగరబత్తులను, ఒత్తులను తీసుకొని అగరబత్తులు, దీపాన్ని సమర్పించేసి ఆ ఒక రోజునాడు వాళ్ళు ఆ ఉండే అమ్మవార్లు కానీ వారి ఇష్టదైవానిగా నమస్కరిస్తూ, ముఖ్యంగా ఆ ఒక విఘ్నేశ్వరుని ఫోటో ఉంటే విఘ్నేశ్వరునికి కొన్ని విఘ్నాలు అనేవి ఉన్నాయి. విఘ్నాలు తొలగిపోవడానికి ఓం శ్రీ ఘం గణపతియే నమః ఈ మంత్రాన్ని ఒక 5 సార్లు కంఠోపాఠం చేయండి. మీకు చాలా మంచి ఫలితం అనేది కొంత కలుగుతుంది. అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి జీవితంలో కానీ, జాతకంలో కానీ ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా, ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలతో, సమస్యలతో బాధపడుతున్నా, ఇతర స్త్రీ వలన ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా, సంతానం లేక బాధపడుతున్నా, కోర్టు వ్యవహారాలు, ఇతర రంగాలు ఏది ఉన్నా కూడా ఒకసారి మా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ సమస్యను ప్రత్యేకంగా నేనే పంచభూత జాతక చక్ర అంజనంలో పరిశీలన చేసి మీ సమస్యకు కారణం ఏమిటి, మార్గం ఏమిటని తెలియజేసి దానికి అద్భుతమైన, దివ్యమైన, శాశ్వతమైన పరిహారాన్ని తెలియజేస్తాను. మా నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందండి. ఓం శ్రీ గురుభ్యో దేవాయ నమః. ఓం నమః శివాయ.